ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యేందుకు నందీనగర్ ఇంటి నుంచి బయలుదేరారు కేటీఆర్. కాసేపట్లో బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకోనున్నారు. విచారణకు తన లాయర్ను కూడా అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం విజిబుల్ గానే లాయర్ను అనుమతిస్తామని చెప్పింది. న్యాయవాదికి ఎంక్వైరీ రూంలోకి అనుమతి లేదని చెప్పింది. కేటీఆర్ విజ్ఞప్తితో న్యాయవాది రామచంద్రరావు లైబ్రరీలో కూర్చొని విచారణ మొత్తాన్ని గ్లాస్ విండో నుంచి చూడొచ్చని చెప్పింది. ఏ ప్రశ్న అడుగుతున్నారనేది లాయర్కు వినపడాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఇంట్రాగేషన్ రూమ్ లో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ అధికారి ఇద్దరే ఉండాలని తెలిపింది. కేటీఆర్ కు తన న్యాయవాది రామచంద్రరావు కనిపించుకుంటే మరోసారి హైకోర్టుకు రావాలని సూచించింది. అయితే స్టేట్మెంట్ రికార్డు కోసం పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కోర్టును కోరగా స్టేట్మెంట్ రికార్డు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ నెల 6న సోమవారం హైదరాబాద్ లోని ఏసీబీ ఆఫీస్ కు వచ్చిన కేటీఆర్ న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా వెనక్కి వెళ్లిపోయారు. తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో చెప్తే వాటిని అందజేస్తానని ఒక లేఖ ఇచ్చారు. దీంతో అదే రోజు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. దీంతో ఇవాళ ఫార్ములా రేస్ కేసు విచారణకు కేటీఆర్ అటెండ్ అవుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యు. మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొనున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన ఏసీబీ ఆఫీస్కు చేరుకోనున్నటువంటి క్రమంలోనే ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో కూడా విచారణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా కేటీఆర్ తోటి అడ్వకేట్కు అనుమతికి సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా లైన్ క్లియర్ అయింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కేటీఆర్ను విచారించేటువంటి గదికి పక్కనే ఉన్నటువంటి ఒక విండో ద్వారా కూడా ఆయన అడ్వకేట్ విచారణకు సంబంధించి చూసేందుకు గాను విజిబుల్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఇప్పటికే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో ఏసీబీ కూడా ఆ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక కేటీఆర్తో పాటుగాను ఆయన సెక్యూరిటీ, డ్రైవరు, అదేవిధంగా అడ్వకేటుతో పాటుగాను కేటీఆర్ను ఏసీబీ ఆఫీసు లోపలికి మాత్రం అనుమతించిన తర్వాత కేటీఆర్ వెంట అడ్వకేటు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కొంత అంటే కనుచూపు మేరలో మాత్రమే విచారణకు సంబంధించినటువంటి బృందము అడిగేటువంటి ప్రశ్నలు మాత్రము, అదేవిధంగా ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆడియో వీడియోకి సంబంధించిన రికార్డుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. అదేవిధంగా కేటీఆర్ను ఒక సీసీ కెమెరాలో కావచ్చు, లేకుంటే పక్కనే గదిలో ఉన్నటువంటి విండోస్ ద్వారా మాత్రము విజిబుల్ చూసేలాగా మాత్రమే అనుమతి ఉన్నటువంటి క్రమంలో ఇక కేటీఆర్ను 30 రకాలకు సంబంధించిన 30 నుంచి 40 రకాల ప్రశ్నలను అడిగేందుకు గాను ఇప్పటికే ఏసీబీ ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుంది. ఆ ప్రశ్నలకు సంబంధించిన వ్యవహారంలో, ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో పలు ప్రశ్నల నుంచి కూడా జవాబులు రాబెట్టేందుకు ఇప్పటికే ఏసీబీ ఒక ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇక కేటీఆర్ మరి కాసేపట్లోనే రానున్నటువంటి క్రమంలో కూడా ఇక ఏసీబీ పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేటీఆర్ వెంట చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, లేకుంటే ఇతరకు సంబంధించినటువంటి ఆయన అనుచరం కానీ ఎవరిని మాత్రము ఈ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించరు. అంతేకాకుండా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా చాలా వరకు పోలీసులు భారీ ఎత్తున అంటే నందీనగర్ నుంచి కేటీఆర్ బయలుదేరి ఈ బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ చేరుకునే వరకు కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలను ఇప్పటికే పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కేటీఆర్ మరికొద్ది నిమిషాల లోపునే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు చాలా వరకు హై అలర్ట్గా ఉన్నారు. ఇక విచారణ చేసేందుకు గాను ఇప్పటికే పోలీసు బృందం కూడా చాలా వరకు ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేశాయి. ఈ ఫార్ములా రేస్ సంబంధించిన వ్యవహారంలో చాలా రకాలకు సంబంధించినటువంటి ప్రశ్నావళి కూడా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను సుమారుగా 6 గంటల పాటుగా విచారణ కొనసాగించారు. విచారణలో కూడా చాలా వరకు కీలకమైనటువంటి ప్రశ్నలను కూడా అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇవాళ మళ్ళీ కేటీఆర్ను ప్రశ్నిస్తారు. ఎందుకంటే అప్పుడు
2022-2023 జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటిది, అదేవిధంగా అనుమతులు లేకుండా 54 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓకు ఎలా బదిలీ చేశారు, అదేవిధంగా అరవింద్ కుమార్ చాలా వరకు చూసినట్టయితే కేటీఆర్ ఆదేశాలతో మాత్రమే ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు చెల్లించామని ఇప్పటికే ఆయన కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా అప్పుడున్నటువంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి లేకుండానే ఏ విధమైన చెల్లింపులు చేశారు, ఎవరి ప్రొసీడింగ్స్ ప్రకారం ఉన్నాయి, ఎవరి ఒత్తిడి మేరకు మీరు పనిచేశారని ఇటు ఏసీబీ అడిగినటువంటి అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగాను గతంలో కేటీఆర్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు మొత్తం 30 నుంచి 40కి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ను సంధించనున్నారు. ఎప్పటికప్పుడు కేటీఆర్ ఇచ్చేటువంటి జవాబులను కూడా రికార్డ్ చేస్తారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు చూసినట్టయితే చాలా వరకు ప్రాథమికమైనటువంటి అంశాలను అన్నిటిని ఆధారంగా చేసుకొని కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హెచ్ఎండిఏ నుంచి 46 కోట్ల రూపాయలు విదేశీ మారకం ద్రవ్యం ద్వారా కూడా విదేశీ సంస్థలకు చెల్లింపులు ఏ విధంగా చేశారు, ఏ బ్యాంక్ సంబంధించిన వ్యవహారంలో అడ్వాన్సులు చెల్లింపులు చేసే వ్యవహారంలో ఎందుకు రద్దు చేశారు, రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎలా ఉంది అనే ప్రశ్నలను సంధించేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న విజువల్లో కేటీఆర్ ఆయన కాన్వాయ్ కూడా ఇప్పుడే మనకు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఆయన చేతులు ఉప్తూ కూడా లోపలికి ఏసీబీ కార్యాలయం లోపలికి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఆయన ల్యాండ్ క్రూజర్ వాహనంలో ఆయన వెంట కూడా ఆయన అడ్వకేటు, అదేవిధంగా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా సరిగ్గా సమయం చూసినట్టయితే మనం ఇప్పుడు ఆయన 10 గంటల 10 నిమిషాలకు లోపలికి ఆయన చేరుకున్నారు. ఇక విచారణకు సంబంధించినటువంటి బృందం చూసినట్టయితే మనము పైన ఫ్లోర్లో చూసినట్టయితే కూడా ఆయనను విచారించేటువంటి క్రమంలో కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఒక గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆయనను విచారణకు సంబంధించినటువంటి బృందం కూడా ఇప్పటికే ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటైంది. ఇక కేటీఆర్ను కూడా చాలా వరకు ప్రశ్నించేందుకు ఇప్పటికే ప్రశ్నలకు సంబంధించి 30 నుంచి 40 రకాలైనటువంటి ప్రశ్నలు సంధించనున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి ఈ ఎఫ్ఈఓ ఈ ఫార్ములకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి అనుమతులు లేకుండానే పూర్తిగా నగదు బదిలీ అయ్యింది. అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ ఈ ముగ్గురు కలిసి కూడా ఎఫ్ఈఓకు చెల్లింపులు చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అంటే ప్రభుత్వానికి కూడా ఖజానాకు కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఉండగానే కూడా నిధులకు సంబంధించినటువంటి బదలాయింపు చేయడం, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేషన్ చేయడంతో పాటుగాను క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండానే అప్రూవల్ లేకుండానే నిధుల మళ్లింపు వ్యవహారంలో కేటీఆర్ ఆదేశాల మేరకే మొత్తం ఆ నిధులన్నీ మళ్లింపు చేయడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చడంలో కూడా ఇటు కేటీఆర్ పైన పలు అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఏసీబీ పలు రకాలైనటువంటి సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి సెక్షన్లు నమోదు చేసింది. 13(1)A 13(2)తో పాటు 14(409) 120B సంబంధించినటువంటి 4 నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. సుమారుగా 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసింది. ఓ వైపున చూసినట్టయితే ఎఫ్ఈఓకు చెల్లింపుల ద్వారా జరిగినటువంటి ఎంఏయుడికి జరిగినటువంటి ఒప్పందాలు వ్యవహారాలు, అప్పుడున్నటువంటి ప్రొసీడింగ్స్, పాలసీ మ్యాటర్కి సంబంధించిన వ్యవహారాలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎందుకు
తో పాటు ఏఎస్ నెక్స్ట్ సంబంధించినటువంటి కంపెనీ రెండో ఫేజ్ నుంచి ఎందుకు వైదొలిగింది అనే అంశాలను ఇప్పటికే ఓ వైపున అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మరోవైపున చూసినట్టయితే ఇదే కేసులో కూడా ఓ వైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఎల్ఎన్ రెడ్డిని 9 గంటల పాటుగా విచారించింది. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. నిన్న అరవింద్ కుమార్ ను చాలా వరకు చూసినట్టు సుమారుగా 6 గంటల పాటుగా విచారించారు. ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావనకు రావడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము హెచ్ఎండిఏలోని ఎంఏయుడి నుంచి ఎఫ్ఈఓకు నిధులు మళ్లింపులు చేయడంలో కేటీఆర్ ఆదేశాలు మాత్రమే తాము తూచా తప్పకుండా పాటించామంటూ కూడా ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏసీబీ దగ్గర చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి నియమావళిని ఇప్పటికే ముందర పెట్టుకొని ఆ అంశాల ఆధారంగా కూడా కేటీఆర్ను విచారించనున్నది. ఇప్పటికే కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ డీజీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషితో పాటుగాను డిఎస్పీ సంబంధించి అదేవిధంగా ఎస్పీ ర్యాంకర్ ఉన్నటువంటి రితిరాజ్ ఎస్పీ కూడా ఇందులో ఈ బృందం నేతృత్వంలో కూడా విచారణ కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు అంటే మనం చూస్తున్నాం లోపల ఉన్నటువంటి పైనకు సంబంధించినటువంటి